సాయంకాల సమయంలో దేవుని యొక్క జ్ఞానమును నేర్చుకోవడానికి సిద్ధపడగలిగినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము మనకు తెలిసే ఉన్నది. ఏమిటి అంటే దేవుని సంబంధమైన జ్ఞానము సంపాదించుకున్నటప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుంటూ ఉంటున్నాము. గమనించండి, అంశము మరొకసారి చెప్తున్నాను. దేవునికి సంబంధించిన జ్ఞానమును సంపాదించుకున్నటకు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఒక అంశాన్ని ఈరోజు మనము చాలా వివరంగా వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రియులారా, చూడండి, చాలా మంది ఆయా స్థితులలో పరిస్థితులలో చాలా మంది ఏం చేస్తూ ఉంటున్నారంటే లోకంలో విద్యను నేర్చుకోవడానికి, జ్ఞానమును నేర్చుకోవడానికి ఆయా యూనివర్సిటీలలోను ఇన్స్టిట్యూషన్లలోను ఇంకా ప్రాముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే చదువుకోవడానికి ఎక్కడికెక్కడికో ప్రయాణం చేస్తూ పయనిస్తూ కష్టపడుతూ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈనాడు లోకంలో చాలా మంది ఉరుకులు పెడుతూ ఉంటున్నారు. చాలా మంది అదే ఆలోచన చేస్తూ ఉంటున్నారు. డబ్బు పోయినప్పటికీ పర్లేదు, మంచి తెలివిని సంపాదించుకోవాలి నా కొడుకు లేదా నా కూతురు లేదా నేనైనా. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఎంతైనా వెళ్ళని, డబ్బు అయిపోయి నేను జ్ఞానము సంపాదించుకోవడమే కావాలి, విద్యను సంపాదించుకోవడమే కావాలి అంటూ చాలా పరుగులు తీస్తూ ఉంటున్నారు ఈనాడు లోకంలో మనుషులందరూ కూడా. అయితే అది తప్పు అని మనం అనుకోవట్లేదు, అనుకోవడం కూడా జరగదు. నిజమే, మనము లోకంలో సర్వే కావడానికి అనగా ఈ లోకంలో మనం చలామణి కావడానికి, నడుచుకోవడానికి, ఎలా ఉండాలో తెలుసుకోవడానికి ఈ దేశంలో ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను మనము ఎరిగి ఉండగలేము. కాబట్టి మనకు జ్ఞానం అనేది చాలా అవసరం. జ్ఞానం లేకపోతే మనం ఎవరైనా సరే ఈజీగా మనల్ని మోసం చేసేటువంటి అవకాశం ఉంటున్నది. కాబట్టి జ్ఞానము సంపాదించుకోవడానికి చాలా పరుగులు తీస్తూ ఉండడం అనేది మంచి విషయమే. కానీ ప్రియులారా, ఈనాడు మనం గమనించుకుంటే మరి దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము సంపాదించుకున్నటకు మనం ఎక్కడికి వెళ్ళవలను, ఏమి చేయవలను అనేటువంటి ఒక మంచి మాటను బట్టి ఈరోజు వాటిని ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటున్నది. ఏ విధంగా అంటే, అపరంజిని సంపాదించుకున్న కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో మేలు, ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలుగుని సంపాదించుట ఎంతో మేలు. ఈ రెండు వచనాలు మనం చదువుకుంటే చూడండి, అక్కడ మాట ఈ విధంగా సెలవిస్తున్నది. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుటే శ్రేష్టం. అపరంజి అంటే చాలా విలువ కలిగినటువంటి వస్తువు, చాలా గొప్పది. అలాంటి వాటితో కంపేర్ చేస్తే జ్ఞానమే ఎంతో శ్రేష్టము. చూడండి, వెండిని సంపాదించుకున్నట కంటే తెలుగుని సంపాదించుకున్నట్టనే చాలా గొప్ప విషయము. దేవుడు కూడా ఆ విధంగా చెప్తున్నాడు, జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఈ లోకంలో మనం ఉండాలన్నా, ఎక్కడ మనం ఏ స్థితిలో ఉండాలన్నా ఆ స్థితులకు సంబంధించినటువంటి జ్ఞానము అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లేదంటే అందుని విషయమై మనము ఇరుకున పడేటువంటి అవకాశం ఉంటున్నది. కాబట్టి జ్ఞానము చాలా శ్రేష్టమైనది. అయితే ఇక్కడ మనకు ప్రశ్న ఏమనుందంటే, చూడండి, జ్ఞానాన్ని వెదకమని బైబిల్ చెబుతూ ఉన్నది. తరచుగా జ్ఞానమును తెలుసుకోమనే బైబిల్ ప్రోత్సహిస్తూ ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి మొదటిగా. అయితే బైబిల్లో ఇంకొక విషయం చెబుతున్నది. అక్కడ చూద్దాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోవడము. ఏమని చెప్తున్నది ఇక్కడ? జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. చూడండి, కానీ వివిధ రకాల జ్ఞానాలు ఉన్నాయి నాడు లోకంలో. ఇది మనకు
మొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. చూడండి, జ్ఞానము బంగారం కంటే శ్రేష్టమైనది అని బైబిల్ చెబుతూనే మనకి ఇక్కడ ఇంకొక ప్రశ్నను, ఇంకొక సమస్యను మన ఎదుట ఉంచుతూ ఉన్నది నాడు. చూడండి, లోకానుసారంగా మనం నడుచుకోవడానికి లోక సంబంధమైనటువంటి జ్ఞానము ఖచ్చితమైనటువంటి అవసరము. అయితే ఈనాడు ప్రియులారా, క్రీస్తు నందు ఉంటూ దేవునితో సంబంధములుగా నడుచుకోవాలి అని అంటే ఖచ్చితంగా దైవికమైనటువంటి జ్ఞానము ఖచ్చితమైన అవసరమై ఉన్నది. అయితే ఇక్కడ వివిధ రకాలమైనటువంటి జ్ఞానాలు లోకంలో మనకు దేవుడు చదివిస్తూ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా చదివిస్తూ ఉన్నాడు. జ్ఞానం శ్రేష్టమే, కానీ అంతకంటే ఇంకా శ్రేష్టమైన ఏవో ఉన్నాయి చూద్దాం. అక్కడ మొదటి కొరింథీయులు 3వ అధ్యాయము 19వ వచనంలో మనకు ఈ విధంగా రాయబడి ఉన్నది. చూడండి, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వేరేతనమే. చూడండి, చాలా పెద్దగా చెప్తున్నాడు. ఇక్కడ 2 రకములమైనటువంటి జ్ఞానములు కనబడుతున్నాయి. ఇక్కడ సామెతల గ్రంథంలో జ్ఞానము సంపాదించే జ్ఞానములకు ముఖ్యాంశం అని చెప్పినటువంటి దేవుడే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనంగా ఉంటున్నదని చెప్తూ ఉన్నాడు. సో మనం ఈ 2 విషయాలను మనం గమనించుకుంటూ వెళ్తే ఇక్కడ 2 రకములైనటువంటి జ్ఞానములను మనకు దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. చూడండి, అక్కడ మనకి 20వ వచనాన్ని మనం చదివితే, జ్ఞానులను వారి వృత్తిలో ఆయన పట్టుదలను మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములను ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టికి ఎదురుగా ఉంటున్నదంటున్నాడు, వెర్రితనంగా ఉంటున్నదంటూ మరి 20వ వచనంలో ఇలా చెప్తున్నాడు, జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైన వారికి ప్రభువునకు తెలిసే ఉన్నది ముందుగానే అంటున్నాడు. చూడండి, ఇక్కడ దైవిక జ్ఞానానికి మరియు లోక సంబంధమైన జ్ఞానానికి మధ్య స్పష్టమైనటువంటి తేడా మనకు చెప్తూ ఉన్నాడు దేవుడు. 2 రకములైనటువంటి జ్ఞానాలు మనం చూడవచ్చు. ఒకటి దైవికమైనటువంటి జ్ఞానము, అనగా దేవునికి సంబంధించినటువంటి జ్ఞానము. రెండోది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనంగా ఉంటున్నదంటూ ఉన్నాడు. పిల్లారా, చాలా స్పష్టంగా మనం గమనిస్తే 2 రకములైనటువంటి జ్ఞానాలు మనము చూడవచ్చు. ఈనాడు మానవుడు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని అనుసరించాలి? జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టము, అపరంజి కంటే శ్రేష్టము, బంగారు కంటే శ్రేష్టము, వెండి కంటే శ్రేష్టము. అయితే ఆ ఏ విధమైనటువంటి జ్ఞానము శ్రేష్టమైనది? 2 రకములలో ఏ రకమైనటువంటి జ్ఞానము దేవునికి ఇష్టంగా ఉంటున్నది అనేది మనం గమనించుకోవాలి. ఈనాడు ఈరోజు మనం ఆ 2 రకములైనటువంటి జ్ఞానంలో ఆ 2 రకములు ఎలాంటివి అనేది చూద్దాం. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా సెలవించి ఉన్నది, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలను. ఏమని చెప్తున్నాడు? ఎవరైనా జ్ఞానవంతుడు ఉంటే వాడు తన జ్ఞానంతో కూడినటువంటి సాత్వికమైన గలవాడు తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచాలి. జ్ఞానం గలవాడు ఎవరైనా సరే తన క్రియలను కనబరచాలి. తన క్రియలను బట్టి ఆ జ్ఞానం ఎలాంటిది అనేది మనము తెలుసుకోగలము. అయితే ఇక్కడ ఏ విధమైనటువంటి జ్ఞానం ఉన్నదనేది చూస్తే ఇక్కడ 14వ వచనంలో, మీ హృదయములలో సహింపనలవి కానీ వస్త్రమును వివాదమును ఊడ్చుకున్న వారైతే అతిశయపడవద్దు. నేను జ్ఞానవంతుడని మీరు అనుకోవద్దు. ఎలాంటివి? హృదయంలో సహింపలేవి ఎలాంటిదంటే వస్త్రము వివాదము ఊడ్చుకుంటే మీరు అతిశయపడద్దు. నేను జ్ఞానవంతుడని మీరు గుర్రబీగద్దు. ఎందుకంటే వస్త్రము వివాదము ఇవి జ్ఞాన సంబంధమైనవి కావు, అవి నీకు ఉన్నాయంటే జ్ఞానవి కావు అంటూ ఇక్కడ ఏమో చెప్తున్నట్టు సత్యమునకు విరోధంగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము
పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దైవములో జ్ఞానము వంటిది అయి ఉన్నది. ఎలాగనగా మస్తరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి నీచ కార్యముగా ఉండును. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదై ఉన్నది. చూడండి, రెండు రకములైనటువంటి జ్ఞానములను మనం చూపుతూ ఆ రెండు కూడా ఒకదానికొకటి చాలా భేదాలు చెప్తున్నాడు, చాలా భిన్నంగా ఉంటున్నాయని మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం నాకు ఉన్నది అని నువ్వు ఎలా తెలుసుకోగలవు? లేదు, నాకు దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానం నాలో ఉన్నది, దైవికమైనటువంటి జ్ఞానం నాలో ఉన్నది, దేవుడికి సంబంధించిన జ్ఞానం నాకు ఉన్నది అని నువ్వు ఎలా తెలుసుకోగలవు అని అంటే, నీలో అల్లరి ఉన్నా, కక్షలు ఉన్నా, అసూయలు ఉన్నా, మస్తరం ఉన్నా, వివాదం ఉన్నా, ఇంకా ఏదైనా కానీ నీ భూ సంబంధంగా గొడవలుగా సంబంధించింది కానీ, ఇంకా విరోధంగా కానీ, మస్తరం కానీ, వివాదం కానీ, ఇలాంటి ఏదైనా కానీ సరే నీలో ఉంటే అది దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానం కాదు అని నీకు నువ్వే నీవు తీర్చుకొనవచ్చు. ఎందుకంటే బైబిల్ లేఖనం చాలా స్పష్టంగా చెప్తున్నది కూడా, దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానములలో ఇవేవి కూడా ఉండవు. అవి దేవుడికి సంబంధించిన జ్ఞానము కాదు, అవి దయ్యములటువంటి సంబంధించిన జ్ఞానము. అయితే దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానములలో ఏమి ఉంటాయి అని ప్రశ్నించినప్పుడు అక్కడ ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానము అనగా దైవికమైనటువంటి జ్ఞానము, ఆత్మీయ జ్ఞానము ఎలా ఉంటుంది అని అంటే, మొట్టమొదటిగా అది పవిత్రంగా ఉంటున్నది, తరువాత సమాధానకరంగా ఉంటున్నది, తర్వాత మృదువుగా ఉంటున్నది, సులభంగా లోబడుతూ ఉంటున్నది, కనికరంతో ఉంటున్నది, మంచి ఫలములతో ఉంటది, పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. ఇవేవి కూడా దైవికమైనటువంటి జ్ఞానంలో ఉండదు. ఇవి నీలో ఉంటే ఖచ్చితంగా నీవు దేవుడికి సంబంధించిన వాడవే, దైవికమైనటువంటి జ్ఞానం నీలో ఉంటున్నట్టే అర్థము. కాబట్టి పిల్లరా, రెండు రకములైనటువంటి జ్ఞానాన్ని మనము చాలా వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే దైవికమైనటువంటి జ్ఞానము వాస్తవానికి దేవుని నుండి మరియు దేవుడికి సంబంధించినటువంటి ప్రతి విషయానికి దైవిక జ్ఞానము గౌరవాన్ని ఇస్తుంది. ఆలోచించండి, దైవిక జ్ఞానము దేవుని నుండి వస్తున్నది, అది దేవుడికి ప్రతి పనికి కూడా అది గౌరవాన్ని ఇచ్చేదిగా ఉంటున్నది. చూడండి, దైవిక జ్ఞానము దేవుని భయముతో, దేవుని నుండి భయభక్తులతో మొదలయ్యి అది ఎక్కడికి దారి తీస్తున్నట్టు చివరికి నీ యొక్క నిత్య జీవితానికి అనగా పరిశుద్ధమైనటువంటి జీవితానికి దారి తీస్తుంది అనేది గమనించుకో. అది మొదటిగా భయము భక్తితో స్టార్ట్ అవుతుంది జ్ఞానము. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి జ్ఞానం ప్రతిదీ కూడా పైన చూపించినటువంటి ఈ పైనుండి వస్తున్నటువంటి ఈ జ్ఞానములన్నీ కూడా ఎలా ప్రారంభించబడతాయి అంటే, ఈ జ్ఞానం ప్రారంభ దశ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఆ దేవుని యందు భక్తి కలిగి ఉండడం నుండి స్టార్ట్ అయ్యి ప్రారంభించి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీకు అలవరుస్తుంది దైవికమైనటువంటి జ్ఞానము. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీకు అలవర్చేంత వరకు ఆ దైవిక జ్ఞానము నిన్ను విడిచిపెట్టిపోదు. దైవికమైనటువంటి జ్ఞానము మొదటిగా భయభక్తులతో ప్రారంభమవుతుంది, అది పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తుంది. గమనించండి, మరోవైపు చూడండి, లోక సంబంధించినటువంటి జ్ఞానం అది దేవునికి భయపడదు, దేవుని గౌరవించదు, దేవునికి కేర్ చేయదు, అది దేవునికి లోబడదు. దాని యొక్క దారి ముగింపు ఎలా ఉంటుందంటే పరిశుద్ధమైనటువంటి జీవితం కాదు, అది అపరిశుభ్రమైనటువంటి జీవితంతో నీకు ఇష్టానుసారంగా నడుచుకుంటుంది. అది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము. చూడండి, తనను తాను సంతోషపరచుకోవడం గురించి ఆలోచిస్తుంది ఈ లోక సంబంధమైన జ్ఞానము. అయితే దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానము దేవుడిని సంతోషపెట్టడానికి
ఇష్టపడుతుంది. అదే దేవుడికి ఇష్టమైనటువంటి జ్ఞానము, దైవిక జ్ఞానము. ఈ లోక సంబంధంగా నీకు జ్ఞానం అంటే సెల్ఫ్నెస్ అన్నమాట. నీకు ఎలా ఇష్టం ఉంటుందో అలా నడుచుకుంటూ ఉంటావు, ఎలా నచ్చుతుందో అలా నడుచుకుంటూ వెళ్తావు. అది నీ ఇష్టంగా నెరవేర్చుకోవడానికి ఆ జ్ఞానము నిన్ను వాడుకుంటుంది. కానీ దైవిక జ్ఞానం అలా కాదు, అది భయభక్తులతో ఉంటుంది, పరిశుద్ధంగా జీవిస్తుంది, దేవుడికి గౌరవాన్ని ఇస్తుంది. ఇది నిజమైనటువంటి దైవిక జ్ఞానము. ఇది నీలో ఉంటున్నదో లేదో అనేది పరిశీలన చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉన్నది. చూడండి, ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మనము విద్యావంతులం కావచ్చు, పెద్ద పెద్ద స్కాలర్స్ కావచ్చు. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో మనము మనుషుల దగ్గర చాలా తెలివిగా నడుచుకోవచ్చు. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో మనము చాలా తెలివిగా నడుచుకోవచ్చు, చాలా తెలివిగా మనం ఉండొచ్చు. చూడండి, ఈ లోక సంబంధమైన జ్ఞానంతో నీవు కొన్నిసార్లు విజయాన్ని పొందుకోవచ్చు. ఎలాంటి విజయాలంటే, ఏదైనా పరీక్షలలో నువ్వు పరీక్ష పాస్ కావచ్చు, ఏదైనా గొప్ప గొప్ప సంగతులలో నువ్వు విజయాన్ని సంపాదించుకోవచ్చు, చాలా తెలివిగలైనటువంటి ఆటలలో విజయాన్ని సంపాదించుకోవచ్చు. లైక్ ఎలాంటివి అంటే చెస్, ఇలాంటివి పెద్ద పెద్ద మైండ్ గేమ్లలో విజయాన్ని సంపాదించుకోవచ్చు, చాలా తెలివిగల వాడు నిరూపించుకోవచ్చు. కానీ అదేవి కూడా నిన్ను పరలోకానికి, నిత్య జీవానికి నడిపించేది కావు అని తెలుసుకో. ఈ లోక సంబంధమైన జ్ఞానంతో నీవు ఈ లోకంలో సర్వైవ్ కావచ్చు, నడుచుకోగలవు. ఎవరిని ఎలా తలదన్నాలి, ఎవరిని ఎలా పడగొట్టాలి, ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి, ఎవరిని ఎలా శోధించాలి, ఎలా వారిని అధికంగా వాడికంటే ఎక్కువగా ఆలోచించేసి వాడికంటే ఎక్కువ ఎలా సంపాదించాలి అనేటువంటిది ఈ లోక సంబంధమైన జ్ఞానంతో నువ్వు చేయవచ్చు. కానీ అవేవి కూడా నిన్ను నిత్య జీవానికి నడిపించేవి కావు. చూడండి, ఒకసారి దేవుడి జ్ఞానము మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. దేవుని యొక్క జ్ఞానము మనల్ని నిత్య జీవానికి నడిపించడానికి సిద్ధపరుస్తుంది మనల్ని. చూడండి, దేవుడి జ్ఞానంతో మనము బైబిల్ జ్ఞానంతో సంబంధం, ఒకసారి దేవుని జ్ఞానాన్ని లోక సంబంధమైన జ్ఞానాన్ని కంపేర్ చేసుకుంటే, ఈ లోక జ్ఞానం వలన నీకు ప్రత్యక్షంగా అనగా ఆ టైంలో నీకు విజయం రావచ్చు. విజయం అంటే ఆ టైంలో నువ్వు ఏదైనా గొప్పగా అనిపించుకోవచ్చు, నేను గొప్పవాడిని, చాలా విద్యావంతుడిని అని. కానీ దాని వలన నువ్వు ఎత్తుకు పైరు వేసుకుంటూ మనుషులను నాశనం చేసుకుంటూ వెళ్ళేవాడుగానే ఉంటావు. కానీ బైబిల్గా దేవుని రాజ్యానికి, నిత్య జీవానికి నువ్వు వెళ్ళేవాడుగానే ఉండలేవు. విషయం అది ఒకసారి ఆలోచించేయండి. మనం బైబిల్ జ్ఞానంతో లోక సంబంధించిన జ్ఞానంలో వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఈనాడు మనకు ఉంది. బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకొని ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని విడిచిపెట్టవలసినటువంటి అక్కరు మనలో చాలా ఉంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడదు అని చెప్పి మనకు లేఖనం స్పష్టంగా చెప్తుంది. చూడండి, ఒకసారి 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా సెలవిచ్చి ఉంటుంది. 1 యోహాను 2వ అధ్యాయం 10వ వచనం 16వ వచనం. ఈ లోకంలో ఎవరైనా లోకంలో ప్రేమించినలా తండ్రి ప్రేమ వ్యాఖ్య లోకంలో ఉన్నవాళ్ళు అనగా శరీరాశలు, నేత్రాశలు, జీవపు దంభములు తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. దేవుడు లోకమును దాని ఆశీర్వదించుకోవాలన్నది కానీ దేవుడి చిత్తము జరిగించేవాడు నిరంతరం చూడండి, మనము ఒక రాజ్యానికి పౌరులమని, అలాగే ఆ రాజ్యపు విధేయతను ప్రతిబింబించాలని మనలను మనం ఏర్పరచుకోవాలి, సిద్ధపరచుకోవాలి. చూడండి, మనము ఈ లోక సంబంధమైనటువంటి దానికి, ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యంలోకి మనం వారసులను కాము, మనం పరలోక సంబంధమైనటువంటి రాజ్యంలోకి వారసులను అని లేఖనం చెప్తూ ఉన్నది. అయితే ఈ లోకంలో ఉన్న వాటిని ఎవరు కూడా ప్రేమించడానికి ప్రయత్నం చేయదు. ఈ లోకము ఒకనాడు గతించిపోతున్నది. ఈ లోకం ఒకనాడు అంతం అయిపోతూ ఉన్నది. అక్కడితో ఆగిపోతుంది ఈ లోకం. ఈ లోకంలో ఉన్నటువంటి ఆశ కూడా ఆగిపోతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం కూడా ఆగిపోతున్నది. ఈ లోకంలో ఉన్నటువంటి వస్త్రం కూడా ఆగిపోతున్నది. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆగిపోతున్నది. ఒక రోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ భూమికి ఒక రోజు అంతం వస్తుంది. ఈ రాడు నువ్వు బ్రతుకున్న అభివృద్ధి నువ్వు బ్రతుకుండలేకపోవు బహుశా. చూడండి, అటు విధమైనటువంటి జ్ఞానం నీకు ఉంటే దాని వలన నీవు కూడా నాశనం అయిపోతావు, దాని వలన నీవు పరలోకానికి వెళ్ళలేవు. కానీ మనము నిత్య లోకానికి వారసులం, నిత్య జీవానికి వారసులం.
పరలోకానికి వారసులం మనం. అలా దేవుడు మనం ఏర్పరచుకుంటున్నాడు, అలా ఉండడానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అయితే ఈ లోక సంబంధమైనటువంటి వారు ఆ లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో వాళ్ళ యొక్క తెలివిని ప్రదర్శిస్తూ నిరూపించుకుంటూ ఉంటారు. నేను ఈ లోక సంబంధమైన జ్ఞానం అవుతుంది అని, నేను ఈ లోక సంబంధమైనటువంటి తెలివి గలవాడు అని. అంతే కదా, ఏ డాక్టర్ని అడిగితే ఆ డాక్టర్ మాట్లాడే మాటలను బట్టి అతని డాక్టర్ అని నిరూపించుకోవచ్చు. పోలీసు మాట్లాడే మాటలను బట్టి అతని పోలీసులకు సంబంధించినటువంటి వ్యవస్థకు సంబంధించిన వాళ్ళని నిరూపించుకోవచ్చు. లాయర్ మాట్లాడినప్పుడు, లాయర్ పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఇక్కడ లాయర్ అని మనము నిర్ధారించుకోవచ్చు. అలాగే ఎవరు ఏ పని చేస్తున్నారో వారి యొక్క పరిస్థితులు, ఆ యొక్క ప్రవర్తనను బట్టి, ఆ మాటలను బట్టి వాళ్ళు ఆ పరిస్థితికి చెందినటువంటి వాడు, ఆ వాతావరణానికి చెందినటువంటి వాడని మనం నిర్ధారించుకోవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనము ఈ లోక సంబంధమైనటువంటి వారిగా ఉండకోకుండా పరలోక సంబంధమైన వారిగా ఉండాలని దేవుడు కోరిక. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీవు రిఫ్లెక్ట్ కావాలి. ఇప్పుడు ఆ జ్ఞానంతో నీవు ప్రదర్శించాలి దేవుని దగ్గర, లోకం దగ్గర. దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానంతో నీవు మనుషుల దగ్గర నడుచుకోవాలి. ఎందుకంటే ఆ జ్ఞానము ఎదుటివాడిని నాశనం చేసేది కాదు, ఆ జ్ఞానము ఎదుటివాడిని శత్రువులుగా భావించేది కాదు. ఆ జ్ఞానం ఒకరిని పొరచమని చెప్పట్లేదు, ఒకరిని చంపమని చెప్పట్లేదు, ఒకరిని పెట్టమని చెప్పట్లేదు, ఒకరిని ఇంకా ఏదైనా చెడుగా చేయాలని చెప్పట్లేదు. మంచి ప్రేమను అందించమంటున్నది. ఇంకా ఏదైనా కావాలంటే చెప్పి వాళ్ళకి ఆకలి కొంటే దాహానం ఏమంటున్నది, దప్పి కొంటే దాహానికి నీళ్ళు ఏమంటున్నది. ఇలాగూ మంచి సంబంధించినటువంటి పనులతో దైవికమైనటువంటి జ్ఞానవంతుని అని నీవు ప్రదర్శించుకోవాలి. నిజమే, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని యొక్క క్రియలు నువ్వు మనుషుల దగ్గర ప్రదర్శించాలి. చూడండి, నీ సత్ప్రవర్తనతో దేవుని మహిమపరిచేదిగా నీ యొక్క ప్రవర్తన ఉండాలి. నీ ప్రవర్తన అంతటికి కూడా వారి ఎదుట కనబడుచున్నాడు. నీ సత్క్రియలైనటువంటి వెలుగును వారి దగ్గర నువ్వు చూపించు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ సత్క్రియలు వారి దగ్గర వెలిగినప్పుడు వారు నిన్ను బట్టి, నీవు చేస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి, నీ జ్ఞానమును బట్టి పరలోకమైనటువంటి దేవుని కనపరిచేదిగా ఉండాలి. ఇలా మనము ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని విడిచిపెట్టి దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం కంటే దైవికమైనటువంటి జ్ఞానానికి ఎక్కువ విలువ ఉంటున్నది. ఎందుకంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం ఒకరోజు అంతరించిపోతున్నది కాబట్టి నిత్యంగా నిర్వహించబడేటువంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా మనం ఆలోచన చేసుకుంటుంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ విధంగా చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూసినాను, రాకపోయినాను, మీరు ఏ ప్రేమతోనూ ఎదుర్చువారు కనుక అందరూ ఒక్క భాషతో భావంతోనే సుమత విశ్వాస పక్షం పోరాడి ఏక మనసు గల వారు నిలుచున్నారని నేను మిమ్మల్ని కూర్చి వినులాగునా మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. ఎలా ప్రవర్తించాలి? ఇప్పుడు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించాలి. సువార్త అనేటువంటిది సువార్తలోని జ్ఞానం ఉంటున్నది అనేది మనం చూస్తాం. ఇప్పుడు సువార్తలోని జ్ఞానం ఉంటున్నది. సువార్తకు తగినట్టుగా, సువార్తకు సంబంధించినట్టుగా, దైవికమైనటువంటి మాటలకు సంబంధించినట్టుగా, ఆ సువార్తకు తగినట్టుగా మీరు ప్రవర్తించాలి అని పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ చెప్తూ ఉన్నాడు. చూడండి, నేను మీ దగ్గర ఉన్నప్పటికైనాను, మీ దగ్గరికి రాకపోయినప్పటికైనాను, నేను ఏ దగ్గర వస్తానో ఆ రోజు నేను మీ నుండి నేను తెలుసుకోవాలి. మీరు మంచివారని, మీరు మంచి ప్రవర్తన గలవారని, మీరు దైవిక జ్ఞానం గలవారని నేను తెలుసుకున్నట్లు మీరు ప్రవర్తించండి అంటూ దైవికమైనటువంటి జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలని మనకు పరోక్షంగా పౌలు గారు మనకు నేర్పుతూ ఉన్నాడు. సువార్తకు తగినట్టుగా నడుచుకోవాలి అని. ఇలాగ మనం చూసుకుంటూ వెళ్తే దైవిక జ్ఞానాన్ని కలిగి ఉండడం అంటే మన జీవితాన్ని దేవుడికి సంబంధించిన విధానంలో నుండి ఆలోచన చేస్తూ నడిపించాలి. మన జీవితాన్ని దేవుడికి సంబంధించినటువంటి ఆలోచనలతో, దేవుడికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆశతో, దేవుడికి సంబంధించినటువంటి ఆ యొక్క చూపులతో మనము మన జీవితాన్ని చూసుకుంటూ నడుచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నడుస్తున్నటువంటి నడక దేవుడికి ఇష్టంగా లేదా ఉందా అని పరీక్షించుకోవాలి. ఆ జ్ఞానం నీకు ఉండాలి, ఆ సువార్త నీకు తెలిసే ఉండాలి. 3వ అధ్యాయం 20వ వచనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే మన పౌరస్థితి పరలోకం అంటున్నది,
అక్కడి నుండి ప్రభు యేసుక్రీస్తు రక్షక నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఎక్కడ ఉన్నదంటే మన పౌరస్థితి ఈ లోక సంబంధమైనది కాదు. మన పౌరస్థితి పరలోక సంబంధంగా ఉంటున్నది. దానికోసం మనం ఎదురు చూస్తూ దాని నిమిత్తం మనము ప్రవర్తించాల్సినటువంటి అక్కర మనకు ఉన్నది. అందుకే దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ దాని నిమిత్తమై కనిపెట్టుకుని ఉన్నావు కాబట్టి ఆ విషయమై మీరు ప్రవర్తించాలంటూ 1వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాము. చూడండి, అలాగే బైబిల్ గ్రంథంలో మనము తరచుగా జ్ఞానం అంటే గుడ్డు గుర్తు. బైబిల్ గ్రంథంలో జ్ఞానం అంటే గుడ్డు గుర్తు ఒక పుస్తకం. ఏంటది? సామెతలు అనేటువంటి పుస్తకం. బైబిల్ గ్రంథంలో ఏ మాటకైనా కానీ జ్ఞానానికి సంబంధించినటువంటి ఏ మాటనైనా సరే చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అది ఏంటంటే సామెతల గ్రంథం. సార్, సామెతల గ్రంథంలో జ్ఞానం గురించి చాలా వివరంగా చెప్తూ ఉంటున్నారు. చూడండి, సామెతల గ్రంథం మనం ఒకసారి చదువుకుంటే 3వ అధ్యాయంలో 35వ వచనం మనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటున్నది. ఏ విధంగా అంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 35వ వచనం. చూడండి, ఇక్కడ జ్ఞానులకు మూర్ఖులకు వ్యత్యాసాన్ని చెప్తూ బైబిల్ గ్రంథం జరుగుతూ ఉన్నది. సామెతల గ్రంథంలో సామెతలు జ్ఞానులని మరియు మూర్ఖులని వారికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి చర్యలను, ఆ క్రియలను మనకు భిన్నమైనటువంటి చర్యలను చూస్తూ ఉన్నది. సామెతలలో జ్ఞానానికి సంబంధించినవి వారిని, మూర్ఖకు సంబంధించినటువంటి వారిని తేడా చూపుతూ మనకు వివరిస్తూ ఉన్నది ఈనాడు. చూడండి, 3వ అధ్యాయం 35వ వచనంలో ఈ విధంగా ఉంటున్నది. అక్కడ జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు, అయితే బుద్ధి లేని వారు ఏమవుతారంట? అవమాన బయలుదేరుతారు. చూడండి, చాలా వివరంగా చెప్తున్నది. జ్ఞానం సంబంధించినటువంటి వారు జ్ఞానులు అయితే ఘనతను స్వతంత్రించుకుంటారు, బుద్ధిహీనులు అయితే అవమాన బయలుదేరుతారు అవుతారు. మనం చూస్తున్నాం పిల్లరా, రెండు ఉన్నాయి ఈనాడు జ్ఞానంలో. రెండు విధానమైనటువంటి జ్ఞానములు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైనటువంటి జ్ఞానము, అది దైవికమైనటువంటి జ్ఞానానికి విరుద్ధంగా ఉంటున్నది, అది వెరితనంగా ఉన్నది. అయితే దైవికమైనటువంటి జ్ఞానంలో కక్షలు ఉండవు, భేదాలు ఉండవు, వస్తువులు ఉండవు, గొడవలు ఉండవు, భేదాలు ఏవి కూడా ఉండవు. ప్రేమ, సంతోషం, జాలి, సమాధానము, ఓర్పు ఇవే ఉంటాయి. అది దైవికమైనటువంటి జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని మనకు సామెతల గ్రంథంలో చెబుతూ ఏమంటున్నారంటే, జ్ఞానులంట ఘనతను స్వతంత్రించుకుంటారంట, అయితే బుద్ధిహీనులు ఏమంటారంట? అవమాన భరితులు అవుతారంట. చూడండి, అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో తరచుగా జ్ఞానులకు మూర్ఖులకు మధ్య ఉన్నటువంటి భేదాలు చూస్తూ ఉంటున్నది. ఇక్కడ సామెతల గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం చూడండి. జ్ఞానుల ఐశ్వర్యమును వారికి భూషణములు, బుద్ధిహీనుల మూఢత్వము వారి మూఢత్వమే. బుద్ధిహీనుల మూఢత్వమే. జ్ఞానుల యొక్క ఐశ్వర్యం వారికి ఎలా ఉంటుందంటే భూషణం లాగా, అనగా కిరీటం లాగా ఉంటున్నది జ్ఞానము. జ్ఞానుల యొక్క జ్ఞానము వారికి కిరీటం లాగా ఉంటే, బుద్ధిహీనుల యొక్క బుద్ధితనం మూఢత్వం ఎలా ఉంటుందంటే వారికి మూఢత్వం లాగే ఉంటున్నదంట. అదే విధంగా 10వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ ఈ విధంగా ఉంటున్నది. జ్ఞానుల పెదవులు తెలివిని దగ్గరగలుగుతాయంట, బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదంట. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే 26వ వచనంలో కూడా 26వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ వచనం. తన మూఢతను మరలా కనవచ్చు, మూఢుడు కక్కిన దానికి తిరుగు ముక్కతో సమానుడు. చూడండి, ప్రతి ఒక్కరు కూడా తప్పులు చేస్తారు, కానీ తెలివైన వారు తమ తప్పుల నుండి జ్ఞానాన్ని నేర్చుకుంటారు. నిజమే కదా ఇది? తెలివైన వారు ఏం చేస్తారంట? వారు చేసినటువంటి తప్పుల విషయమై, వారు చేసినటువంటి పొరపాట్ల విషయమై అందులో నుండి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ విధంగా వారు మళ్ళీ చేయకోకుండా జ్ఞానవంతులుగా ముందుకు వెళ్ళిపోతా ఉంటారు.
కానీ ఇక్కడ మూడు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ తప్పులను మళ్ళీ పదే చేస్తూ ఉంటారు. చూడండి, వాటిని మళ్ళీ ఆ తప్పులు మళ్ళీ చేయకుండా జ్ఞానవంతుడు చర్యలు తీసుకుంటే ఈ మూడు ఏం చేస్తాడంట, మూర్ఖుడు ఏం చేస్తాడంట, జ్ఞానం లేని వాడు ఏం చేస్తాడంట, కక్కిన దానికి మళ్ళీ తిరుగుతూ ఉంటాడంట. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే జ్ఞానవంతునికి చేసిన తప్పు విషయమై జ్ఞానం వస్తుంది కాబట్టి వాడు మళ్ళీ ఆ తప్పుకు పోడు. అదే మూర్ఖుడు ఏం చేస్తాడంటే ఆ కక్కిన దానికి అనగా చేసినటువంటి తప్పు పదే చేసుకుంటూ మళ్ళీ తన మూఢత్వము కనబరుచుకుంటూ పాపానికి లోనయ్యేవాడుగా ఉంటాడు. చూడండి, అదేవిధంగా మనం ఒక్కొక్క విషయాన్ని మనం చదువుతున్నప్పుడు ఏంటో మనకు చెప్తూ ఉంటుంది దైవికమైనటువంటి జ్ఞానం. చూడండి, ఒక మాట మనం చదువుకున్నట్లయితే దైవికమైనటువంటి జ్ఞానము ఏదో జ్ఞానానికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది. చూడండి, యేసుక్రీస్తు తన కొండ మీద ప్రసంగంలో చాలా వ్యతిరేకమైనటువంటి ఆ బోధన మనకు చూపిస్తూ ఉంటారు. వ్యతిరేకం అంటే జ్ఞానానికి, అనగా ఇందులోకి సంబంధమైన జ్ఞానానికి దేవునికి సంబంధమైనటువంటి జ్ఞానానికి మధ్య తేడాలను ఎత్తి చూపిస్తూ ఉంటాడు మన యేసుక్రీస్తు ప్రభు. చూడండి, ఉదాహరణ ప్రకారం ఈ విధంగా అంటుంటాడు, ఏమనంటే నీ పొరుగువాణిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు, నీ పొరుగువాణిని ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించు అని లోకం చెప్తున్నది కదా. ఈ విధంగా ధర్మశాస్త్రంలో ఉన్నది కదా. అయితే దైవికమైనటువంటి జ్ఞానం అలాగే కాదు. నీ శత్రువుని ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువు కోసం ప్రార్థన చెయ్యి, నీ శత్రువు ఆకలి కొడితే ఆహారం ఇమ్ము, నీ శత్రువుకు 2 అడుగులు రమ్మంటే 1తో పాటు మైలు దూరం వెళ్ళు, నీ శత్రువుకు ఒక అంగి లేకపోతే నీ దగ్గర 2 అంగిలు ఉన్నప్పుడు ఒక అంగి తీసుకుని వాడికి ఇవ్వు అంటూ యేసుక్రీస్తు ప్రభు దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనకు చాలా వివరంగా ఆ లోక సంబంధమైన జ్ఞానానికి తేడాలు చూపుతూ దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనకు పరిచయం చేశారు యేసుక్రీస్తు ప్రభు. ఇలా మనం ఆలోచన చేసుకుంటే దైవికమైనటువంటి జ్ఞానానికి మన కోరికలకు చాలా భేదమైన ఉన్నది. యేసుక్రీస్తు మాట ప్రకారం దైవికమైనటువంటి జ్ఞానానికి మన కోరికలకు చాలా మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి నీ లోపల ఒకటి అడుగుంటా ఉంటావు, నీ లోపల ఒకటి కోరుకుంటూ ఉంటావు, కానీ దైవిక జ్ఞానం అది చేయగలుగుతూ ఉంటుంది. అటువంటి జ్ఞానాన్ని నువ్వు ఏం చేయాలంటే నీకు ఎప్పుడైతే దైవిక జ్ఞానం అర్థమవుతూ ఉంటుందో ఆ టైంలో నీకు నీ శరీర సంబంధమైనటువంటి కోరికలను చంపివేసుకుంటావు. అదే జ్ఞానాంశమునకు మూలము, అనగా జ్ఞానవంతుడికి జ్ఞానాంశమునకు మూలం అది. అలా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నీ శరీరానికి వ్యతిరేకంగా నీ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నం చేయాలి. అటువంటి జ్ఞానాన్ని నువ్వు ఎక్కడ నేర్చుకుంటావంటే కేవలం బైబిల్ నుండి మాత్రమే అది నేర్చుకోగలవు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన జ్ఞానము నీ శత్రువుగా చూడు. ఈ లోకము సంబంధమైన జ్ఞానం ఏం చెప్తుందంటే నీ శత్రువుగానే చూడు. నీకు ఏదైతే విరోధంగా ఉంటున్నారో వాటిని విరోధంగానే చూసుకో. ఇదిగో నీకు ఏదైతే చేయాలని ఆలోచన చెప్తున్నానో నీ ఆలోచన ప్రకారం నడుచుకో. అది నాశనానికి దారి తీస్తుందిగా అన్నప్పటికీ కూడా సరే, కానీ అదే చేయమంటుంది ఈ లోక సంబంధమైన జ్ఞానం. కానీ దైవికమైన జ్ఞానం అలా చెప్పట్లేదు. ప్రేమించమంటుంది, ఆకలి కొంటే ఆహారం చేయమంటుంది. ఇలా ఎదుటి వానికి మంచి చేయమని చెప్తుంది, కానీ ఎదుటి వాడిని నాశనం చేయమని చెప్పట్లేదు. అదే మంచి దైవికమైన జ్ఞానము. ఆ జ్ఞానము కేవలం మనం బైబిల్ మాత్రమే వెళ్ళగలము. అటువంటి బైబిల్ జ్ఞానాన్ని అందుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈనాడు లోకంలో అందరూ కూడా బైబిల్ జ్ఞానాన్ని ఈ విధంగా బోధించడం లేదు. ఇష్టానుసారంగా దైవికమైనటువంటి జ్ఞానం అంటూ వారి యొక్క గడ్డ బోధలను బోధిస్తూ మనుషులను భ్రమపరిస్తూ వెళ్తా ఉంటున్నారు. చూడండి, దైవికమైనటువంటి జ్ఞానం ఏం చేస్తున్నారు అన్నప్పుడు నీ శరీరాన్ని కూడా నాశనం చేసుకొని మంచి ఎదుటివానికి తేల్చేయమని చెప్తున్నారు. చూడండి, గలితీయులకు రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయం 20వ నేను క్రీస్తు కూడా వేయబడి ఉన్నాను, ఇక నీ జీవించేవాడు నేను తాను. క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. నేను శరీరం జీవిస్తున్న దేవుడు తను ద్వేషించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుడు కుమారుడు విశ్వాసములను జీవిస్తున్నాను. శరీరం అందు జీవించుతున్నప్పటికీ కూడా ఆ జీవితం నా కోసం కాదు, దేవుడి కోసమే జీవిస్తూ ఉన్నాను.
సారీ చూడండి, దేవుడి కోసం జీవిస్తున్నామంటే దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు నీ పొరుగువాని కోసం జీవించు, నీ పొరుగువాని ప్రేమించు అంటున్నారు. ఇటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి ఆలోచనతో మీరు జీవించాలి. అదే దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానం. చూడండి, ఇంకొక వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూస్తే తరచుగా ఈ వచనాలను మనం చదువుకుంటున్నప్పుడు వాస్తవంగా దేవుడి జ్ఞానం అని తెలుసుకోవాలి. 5వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుపుకోవాలంటే జాగ్రత్తగా చూస్తున్నాడు. ఏమైనా చెబుతున్నాడు? 25వ చూడండి, మళ్ళీ పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడు. 5వ అధ్యాయం 25వ వచనం, కళంకమైనను ముడతలను అతడు మరి ఏదైతే లేక పరిశుద్ధమైనదిగా ఉద్దేశించడానికి మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పైకి పరిశుద్ధపరచటకై దాని కొరకు తన తాను అప్పగించుకోవడం. దేవుడి ద్వారా పరిశుద్ధపరచబడ్డాడు, పరిశుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ వాక్యం అనేటువంటి దాని ద్వారా, వాక్యం ద్వారా ఉదక స్నానం చేశాడు నాడు సంఘాన్ని. ఈ సంఘము ఉదక స్నానం ద్వారా, వాక్యం అనేటువంటి ఉదక స్నానం ద్వారా పవిత్రపరచబడుతున్నది. ఇప్పుడు ఈ సంఘం అంతా కూడా వాక్యం అనేటువంటి ఉదక స్నానం ద్వారా పవిత్రపరచబడి దైవికమైనటువంటి జ్ఞానం యొక్క అడుగుదారులను నడుచుకుంటూ క్రీస్తు వాళ్ళు ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఉన్నది. ఈనాడు ఆ జ్ఞానం నువ్వు నేర్చుకోవాలంటే క్రీస్తుకు సంబంధించినటువంటి సంఘం నుండి మాత్రమే నువ్వు నేర్చుకోగలవు. లేదా ఇక మనం అనేకమైనటువంటి విషయాలను మనం చదువుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మనకు దైవికమైనటువంటి జ్ఞానాన్ని తరచుగా పొందుకోవాలి అంటే దేవుడికి జ్ఞానాన్ని తరచుగా నువ్వు చదవాలి. దేవుని మరొకసారి దైవికమైనటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి అంటే దేవుడి వాక్యాన్ని నువ్వు తరచుగా చదవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడికి జ్ఞానాన్ని పొందుకోవాలని కోరుకుంటావో ఆ జ్ఞానం ఎక్కడ ఉండాలంటున్నారు? ఇక్కడ కేవలము వాక్యమునందు మాత్రమే నీవు దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోగలవు. వాక్యము దగ్గర మాత్రమే దేవునికి సంబంధించిన జ్ఞానం నీకు లభిస్తున్నది. చూడండి, 119 మనకు ఈ విధంగా చెప్పబడినది. చూడండి, 119 కీర్తన 119 కీర్తన 169 చూడండి, 119 కీర్తన 169 వచ్చిన చూడండి, యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చిన గాక, నీ మాట చొప్పున నాకు వివేకం ఉందో. ఏ మాట చొప్పున వివేకాన్ని వస్తున్నా అంటున్నాడు ఇక్కడ. దేవుడికి సంబంధించినటువంటి మాట వలన దేవుడికి సంబంధించినటువంటి వివేకం వస్తున్నది. దేవుడికి సంబంధించినటువంటి వాక్యం ద్వారా దేవుడికి సంబంధించిన వివేకం నాడు కలిగి ఉన్నది. చూడండి, కీర్తన 130 చూడండి, నీ వాక్యం వెల్లడి అవుతూ చూడబడే తోడనే వెలుగు కలిగినది. అది తెలివి లేని వారికి కలిగించను. ఎలాగంటున్నాడు? నీ వాక్యము వెల్లడి అవుతూ చూడబడే వెలుగు కలిగి ఉన్నది. అది తెలివి లేని వారికి వెలుగు కలిగిస్తున్నది. ఎలాగంటున్నాడు? దేవునికి వాక్యం ద్వారానే వెలుగు కలుగుతుందంటున్నాడు. ఆ వాక్యం ద్వారానే వెలుగు కలుగుతున్నదని కూడా ఆచరిస్తున్నాడు. నాడు వాక్యాన్ని ద్వారా నీ జ్ఞానాన్ని సంపాదించుకోగలదు. జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం ద్వారానే నువ్వు ఆ వాక్యం అనేటువంటి ఉదక స్నానం ద్వారా పవిత్రపరచబడుతున్నావు నాడు సంఘంలో. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తున్నటువంటి కీర్తన గ్రంథంలోనే 119 ఈ విధంగా చెబుతున్నాడు. 98వ వచనంలో, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నది, నా శత్రువులకు మించిన జ్ఞానం అది నాకు కలిగించినది. ఆజ్ఞల వలన శత్రువులకు మించినటువంటి జ్ఞానము లభిస్తూ ఉన్నదంట. ఆజ్ఞల వలన దేవుని జ్ఞానము మనకు శత్రువుల కంటే ఎక్కువగా లభిస్తూ ఉన్నది. ఇంకా మనం అలాగే చదువుకుంటూ వస్తే, నీ శాసనంలో నేను ధ్యానిస్తున్నాను కావున నా బోధకులు అందరికంటే నాకు విశేష జ్ఞానం కలుగుతున్నది. నీ ఉపదేశంలో నేను లక్ష్యం చేస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. వృద్ధుల కంటే, బోధకుల కంటే, శత్రువుల కంటే విశేషమైనటువంటి జ్ఞానము ఎక్కడ లభిస్తున్నదంటున్నాడు? కేవలం వాక్యం ద్వారానే
కేవలం ఉపదేశం వలనే, కేవలం ఆజ్ఞల వలనే, ఈ మూడింటికి ఒకటే ఆన్సర్. దేవుని యొక్క వాక్యం ద్వారానే ఈనాడు జ్ఞానము లభిస్తున్నది. ఆ జ్ఞానము వృద్ధుల కంటే, అనగా తల పండినటువంటి మేధావుల కంటే, తల పండినటువంటి అనుభవం కంటే ఎక్కువ జ్ఞానము మనకు, దైవికమైనటువంటి జ్ఞానము వాక్యం ద్వారా ఇవ్వబడి ఉన్నది. కూడా గమనించండి, శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానమును, ఇంకా బోధకుల కంటే, అందులో ఎదుటి వాళ్ళు బోధించేటువంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారి కంటే ఎక్కువ జ్ఞానమును, వృద్ధుల కంటే ఎక్కువ జ్ఞానమును నాకు వాక్యం అందిస్తున్నదని దావీదు గారు చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. చూడండి, ఈ వాక్యం మనకు చాలా వెలుగునిస్తున్నది. ఈ జ్ఞానం మనకు ఈ లోకమైనటువంటి ఈ జ్ఞానం మనకు వాక్యం ద్వారా కాదు, అది దైవం ద్వారా లభిస్తున్నది. అయితే దైవికమైనటువంటి జ్ఞానము దేవుడి ద్వారా, దేవుడి మాట ద్వారా, దేవుడి జ్ఞానం ద్వారా మనకు లభిస్తున్నది. ఆ జ్ఞానం నీకు ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, దేవుని యొక్క ప్రవర్తనను, అనగా మంచి ప్రవర్తనను నువ్వు రిఫ్లెక్ట్ అవుతావు. దేవుడికి సంబంధించినటువంటి రాజ్యవాసులుగా నువ్వు ఉన్నావన్నప్పుడు ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానము నీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ జ్ఞానం నీలో ప్రదర్శించబడుతుంది. కాబట్టి పిల్లల నీవు ఈలోక సంబంధంలో ఈలోక సంబంధిగా ఉండాలి అని అనుకుంటే ఈలోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకో, తప్పలేదు. అయితే మనం పరలోక సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే మనం పరలోక సంబంధమైనటువంటి వారిగా ఉండడానికే పిలువబడుతూ ఉన్నాము, అక్కడికే వచ్చి ఉన్నాము. కాబట్టి దేవునికి సంబంధించిన వారుగా ఉన్నప్పుడు దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఇలా మనం తరచుగా చూసుకుంటూ మనం గుర్తూ ఉంటే మనం అనేకమైనటువంటి దైవిక జ్ఞానానికి సంబంధించిన మాటలన్నిటిని కూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సొలొమోను కూడా ఒక 4 వర్షాలు ఆ వర్షం చదువుతాము. చివరిగా ఒక వర్షం చదువుకుని ముగించుకున్నాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము చూడండి, చాలా చక్కగా సొలొమోను గారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. అక్కడ జ్ఞానము లేకపోతే, నీలో ఏదైనా జ్ఞానము లేకపోతే దేవుడిని అడగాలంటున్నాడు. చూడండి, ఆ వర్షం మనం చదువుకున్నాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. నీ గొప్ప జనములకు న్యాయము తెచ్చే శక్తి గలవాడేవాడు, నేను రెండు మధ్యలో ఉండి కార్యములను చక్కపెట్టినట్లు తగిన జ్ఞానము తెలివిని నాకు దయచేయము. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలా సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమైనను, శుభమైనను, భక్తులైనను, నీ శత్రువుల ప్రాణమైనను, దీర్ఘాయువునను అడగగా నేను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానము తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానము తెలివిలో నీకు ఇవ్వబడును. నీ కన్నా ముందుగా ఉన్న రాజుల పేరును, నీ తర్వాత వచ్చి రాజుల పేరును, కలుగు ఐశ్వర్యము చెప్తాను. ఏమడుగుతున్నాడు చూడండి, సొలొమోను చాలా గొప్ప జ్ఞాని, చాలా గొప్ప తెలివివంతుడు. ఒకనొక సందర్భంలో ఏమంటున్నాడంటే, కంటే జ్ఞానవంతుడు ఉన్నాడంటే సొలొమోను ఘనతను అక్కడ మనకు పరిచయం చేస్తున్నాడు. సొలొమోను ఎంత జ్ఞానవంతుడు అనేది వివరిస్తూ సొలొమోను కంటే జ్ఞానవంతుడు నేనంటూ సొలొమోను యొక్క జ్ఞానాన్ని, సొలొమోను యొక్క ఘనతను మనకు తెలుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు కూడా. అయితే ఆ విధంగా మనం ఆలోచన చేసుకుంటే సొలొమోనుకు అటువంటి జ్ఞానం ఎలా వచ్చింది? సొలొమోనుకు అంత తెలివి ఎలా వచ్చింది? బుక్కు చదువుతున్నారా? లోకంలోకి వెళ్ళి పరిగెత్తు చదువుతున్నారని చెప్తున్నారా? కాదు, కేవలం దేవుడిని అడగడం వలన దేవుడు ఈ పరలోక సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చి గొప్ప మేధావిగా నిలబెడతాడు. కానీ తరచుగా సొలొమోను ఈ లోక జ్ఞానంగా దాన్ని మార్చుకుంటాడు. ఆ జ్ఞానము దైవికమైనటువంటి గొప్ప జ్ఞానమును లోక సంబంధమైన దానిగా మార్చుకుంటూ పతనానికి దారి తీసుకుంటూ వెళ్తాడు సొలొమోను. అది మనం తర్వాత చేసుకోవచ్చు. అయితే సొలొమోనుకు అటువంటి జ్ఞానం ఎలా వచ్చిందంటే, ఆయన దేవుడిని అడిగాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుడితో మాట్లాడాడు, దేవుడిని అడిగాడు, దేవుడి ద్వారా పెంచుకున్నాడు. ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్, దేవుడి ద్వారా మాత్రమే ఆయన జ్ఞానాన్ని పొందుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఇలా మనం కూడా దేవుడిని అడగాలి. నీలో ఏదైనా జ్ఞానము కలిగినా ఉంటే దేవుడిని అడుగు. దేవుడిని అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అయితే సంశయం వ్యక్తిని అడగద్దు.
ఏదైనా సంశయం పెట్టుకొని అనుమానం పెట్టుకొని అడిగితే అది తప్పదు. దేవుని దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని అడగాలి, ఆయన ఏదైనా చేయగలడని నమ్మాలి, ఆయన అడగాలి. అప్పుడు మాత్రమే అది దేవుడు ఇస్తాడు. కానీ సమస్య నీలో సనుగు అనగా అనుమానము, ఇంకా ఏదైనా దేవుడి మీద ఆ అపనమ్మకం మీద ఉండి దేవుడిని అడిగితే అది తరంగంలో పోలు నడుచుకున్న వారిగా దేవుడు పోలుస్తున్నాడు. గాలి వచ్చినప్పుడు తరంగం పరిగెత్తుకుంటా వస్తుంది, మళ్ళీ గాలి వెళ్ళినప్పుడు మళ్ళీ పోతుంది. అలా తరంగంలో పోలు ఉండకాకండి, రెండు మనసులకు సంబంధించిన వారిగా ఉండగాకండి, దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకోండి, దేవుడిని అడగండి అంటూ దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే ఎవరితో సహవాసం చేస్తే జ్ఞానం పెరుగుతున్నది కూడా దేవుడు చెప్తాడు. మూడుతో సహవాసం చేయవాడు చెడిపోయాను, జ్ఞానవంతుడితో సహవాసం చేయవాడు జ్ఞానవంతుడు అవుతాడు అని లేఖనం స్పష్టంగా చెప్తుంది. ఇనుముతో ఇనుము ఏమవుతుంది అంటే రాసుకోవడం ద్వారా అది రాలిపోతుంది, తుప్పుతో తుప్పు రాలిపోతూ ఉన్నది. అలాగే మనం చూసుకుంటూ ఉంటే ఇనుముతో ఇనుము పదును పడుతుంది. ఇలా మనం ఆలోచన చేస్తే జ్ఞానవంతుడు కావాలని అనుకుంటే జ్ఞానవంతుడితో సహవాసం చేయాలి, మూడులతో సహవాసం చేయకూడదు. అంటూ ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని పేరుస్తూ దైవిక సంబంధమైన జ్ఞానాన్ని మనకు వివరిస్తూ నీవు ఈ లోకంలో ఇలా ఉంది అలా ఉంది అంటూ దేవుడు మనకు నేర్పుతూ పరలోకాన్ని మనకు రాసిచ్చేస్తున్నాడు దేవుడు. అలా పరలోక సంబంధమైన వారిగా నీవు ఉంటూ కూడా లోక సంబంధమైన జ్ఞానంతో నడుచుకుంటూ దయ్యముల జ్ఞానంతో నడుచుకుంటే అలా నడుచుకుంటూ అతిశయపడితే గొప్పగా ఫీల్ అయిపోతే అది వెర్రితనంగా దేవుడు చూస్తున్నాడు ఈనాడు. కాబట్టి పిల్లరా, దేవుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని హృదయంలో పెట్టుకొని దైవికమైనటువంటి అక్షరంతో అనగా దైవిక సంబంధమైనటువంటి ఆలోచనతో నడుచుకుంటూ ఆ యొక్క జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రయత్నించేవి. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే దేవుడి మాట ద్వారా వస్తుంది, దేవుడి శ్వాసం ద్వారా వస్తుంది, దేవుడి ఆజ్ఞ ద్వారా వస్తున్నది. ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం ద్వారా ఆ జ్ఞానం మీకు వస్తుంది. అలా నడుచుకున్నటువంటి నీవు ఇటువంటి నాశనం చేయవు, కానీ ఎప్పటికీ నీ పెరుగుడానికి మేలు చేస్తావు. కాబట్టి ఆ జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ పరిగెడుతూ ఆ జ్ఞానం ఎక్కడ ఉండదో అక్కడికి నీవు రావాల్సిన వాడిగా ఉంటున్నావు. ఈనాడు ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు మన ముందే ఉన్నాయి. ఆ అంశాలను తరచుగా నేర్చుకుంటూ దైవిక సంబంధమైన జ్ఞానం రోజులాగా మిమ్మల్ని ఈ యొక్క వాటి ద్వారా చూస్తూ నన్ను నేను మొదటగా చేర్చుకుంటున్నాను. అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.